మిస్ యూనివర్స్ ఫైనల్స్ నవంబర్లో థాయిలాండ్లో జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి మిస్ యూనివర్స్ సంబంధించి ఏపీ, తెలంగాణ నుంచి 15 మంది కంటెస్టెంట్లు సెలెక్ట్ అయ్యారు. అందుకు సంబంధించి ఇక్కడ తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ఢిల్లీలో జరగనున్న ఫైనల్స్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి థాయిలాండ్లో నవంబర్లో జరిగిన ఫైనల్స్కి ఎంపిక అవుతాం. ప్రస్తుతం మనం ఏపీకి సంబంధించి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ దగ్గర ఉన్నాం. హాయ్ మేడం. Hello, వాట్స్ యువర్ నేమ్? I'm Nahamia. వాట్ వాస్ ద సెలక్షన్స్ ప్రాసెస్? Actually, we had a good selection process happening with very amazing jury members. First, we had an audition. From that, 15 girls were selected, and now we are having our rounds. Tomorrow, we'll be having our finals and certain rounds that will be like usually qualifiers for MUI also. So, the same rounds we are doing it here. That's it. వెన్ ద ఫైనల్స్? Finals for Miss Universe Andhra Pradesh will be tomorrow, means 7th of this month, and like we are all excited. You have the watching the Miss World process in Hyderabad. Yes, I have been watching. Like I am on to pageantry, and I seriously watch all the pageants. I know it's different. What Miss was the World. experience? Hyderabad held the first time Miss World. Let me say, no, it's not the first time. It's the second time India is hosting, and Miss World is a different pageantry from Miss Universe. Yet I do enjoy a lot, and it was beautiful. India did a very huge job, like a great job, conducting it back to back 2 years. It's like a huge effort, and the way they presented it, it was colorful, everything epic, and the culture, tradition, everyone like everything relied on to, and it was great. And the pick was like the contestant who won was like totally worth for that. Yeah, looking forward. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ మనతో ఉన్నారు. హాయ్, నా పేరు వనల అండి. ఎలా ఉన్నారు సెలక్షన్ ప్రాసెస్? యాక్చువల్లీ ఆడిషన్స్ అయ్యాయండి లాస్ట్ వీక్ ఒక 25th అలా అయ్యాయి. ఒక 200 పీపుల్ వచ్చారనమాట. సో అందులోంచి మాకు ఒక 3 రౌండ్స్ పెట్టారు. వాక్, తర్వాత ఇంట్రడక్షన్ అని, తర్వాత మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉండేది. సో మమ్మల్ని అందులోంచి ఒక 15 మెంబర్స్, టాప్ 15 సెలెక్ట్ చేశారు మమ్మల్ని. సో తర్వాత ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి శాష్ సెరమనీ ఇలా ఫైనలిస్ట్లుగా మమ్మల్ని గుర్తించి ఒక చిన్న పార్టీలా చేశారు. నెక్స్ట్ ఏమవుతుంది అనేది. తర్వాత టాలెంట్ రౌండ్, అందరం కొంతమంది డాన్స్ చేసాం, కొంతమంది కుకింగ్ చేసాం, సింగింగ్ చేసాం, చాలామంది కొంతమంది యోగా చేశారు. అలా తెలంగాణ, ఆంధ్ర రెండిటికి అయ్యాయి అనమాట. తర్వాత కొన్ని ర్యాంప్ వాక్ సెషన్స్ అయ్యాయి, స్కిన్ క్లినిక్కి, అలా డిఫరెంట్ సెషన్స్. అంటే మాకు ఏదైతే ఇంపార్టెంటో, మాకు ఏది ఫైనల్గా ఒకవేళ మేము గెలిస్తే యాజ్ అ విన్నర్ మేము ఎలా ఉండాలో అనేది నేర్పించారు. మిస్ యూనివర్స్ నవంబర్లో థాయిలాండ్లో జరిగింది కదా, ఇప్పుడు ఇండియా నుంచి ఒక్కరే వెళ్తారు కదా, మీకు హోప్ ఉందా సెలెక్ట్ అవుతారు? హోప్, అందుకే కదండి వస్తాము. డెఫినెట్గా హోప్ ఉంది. అంటే ఈ అందరూ ఏమనుకుంటారంటే ఒక అపోహ ఉంది, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకైతే, మనకైతే చాలా అపోహ. ఏంటి మోడలింగ్, ఏంటి అమ్మాయిలు, ఏంటి వాళ్ళు అసలు ఎవరు అన్నది తెలీదు. నేను ఒక ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్ అండి, విశాఖపట్నంలో గాయత్రి మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. అంటే ఈ అపోహ అనేది పోవాలండి. ఈ స్టేజ్ అనేది ఆడపిల్లలు కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగే స్టేజ్ అనమాట. ఎవ్వరేమనరు, ఎవ్వరేం చేయరు. అయినా ఈ మధ్యన మా ఆడపిల్లలం, మాకు శక్తి వచ్చిందండి. మేము గట్టిగా మాట్లాడగలం, ఏదైనా చేయగలం. దయచేసి అలౌ చేయండి మా అందరికీ ఈ స్టేజ్ పైన వెళ్ళడానికి. అందరికీ, ప్రతి వాళ్ళకి ఉంటుంది అందంగా ఉండాలి, అందాల పోటీలో గెలవాలని. సో అందరూ రండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. గెలుపు ఓటమి ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఫైనల్గా ఏదో ఒకటి నేర్చుకుంటాం. మీరు చెప్పినట్టు మోడలింగ్ అంటేనే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మామూలు స్టార్ట్. మోడలింగ్ అంటే మీరు ఎటువంటి ఇబ్బందులు లేదు? మోడలింగ్ ఇంట్లో ఏమంటే ఇంట్లో వాళ్ళు చెప్పండి సపోర్ట్గా ఇలాంటివి ఉన్నాయి? సో నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుండి వచ్చానండి. సో నేను ఒక బ్రాహ్మణ్, మా ఇంట్లో అసలు పొట్టి బట్టలు అంటే అదొక పెద్ద ఇదనమాట. అలాంటిది మా ఫాదర్, మా మదర్ నాకు సపోర్ట్ చేశారండి. మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. అందుకనే చెప్తున్నాను, పేరెంట్స్ సపోర్ట్ చేయండి. ఇది తప్పు విషయం కాదు. పిల్లలకి చదువు ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. దయచేసి వాళ్ళ డ్రీమ్స్ని ఎంకరేజ్ చేయండి. వెనక ఉండద్దు, ప్రపంచం ఎటో వెళ్ళిపోతుంది, అందులో ఇదొక సెగ్మెంట్ అంతే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వాళ్ళని అలౌ చేయండి. చిన్నప్పుడు మిస్ ఇండియాలా రెడీ చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పంపించడమే కాకుండా నిజంగా కూడా అలౌ చేయండి. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ స్ట్రీమ్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది.
ఏం తప్పులు ఉండవండి, దయచేసి నమ్మండి, నేను జోక్ చేయట్లేదు, పంపించండి అందరినీ. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అయిపోయాయి కదా, ఇప్పుడు ఎలా అనిపించింది హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు? అంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా ఇటువంటి వాటికి వెళ్ళడం? ఖచ్చితంగానండి, అంటే తెలుగు రాష్ట్రాల్లోకి ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ రావడం అనేది చాలా మంచి విషయం. దానివల్ల కొంచెం తెలియని వాళ్ళకి కూడా తెలుసుకున్నారు, ఆహా మిస్ వరల్డ్ అనేది ఉంటుంది. వాళ్ళకి తెలిసిందంతా ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ మిస్ అక్కడే వరల్డ్ గురించి తెలుసు కానీ పోటీలు ఎలా జరుగుతాయని తెలియదు. అనేది తెలియదు. అదే సో ఎలా జరుగుతాయి, అసలు నిజానికి ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్ వరకే వచ్చింది. నేను కోరుకునేది ఏంటంటే మా విశాఖపట్నం కూడా రావాలి, మా ఆంధ్ర కూడా చాలా పైకి రావాలి. లైక్ సీఎం గారు కూడా చాలా కష్టపడుతున్నారు దీనికోసం. ఈ సెక్టర్ని నా ద్వారా తీసుకొస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, అందుకే నేను ఈ పోటీలో పాల్గొంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం ఆంధ్ర. మై నేమ్ ఇస్ సలోని వాల్వేకర్ అండ్ ఐఎమ్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్ట్. నమస్కారం అండి, నా పేరు సంధ్య, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఎలా జరిగింది పోటీలు? అంటే మిస్ యూనివర్స్కి సంబంధించి మీరు 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఏపీ నుంచి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది? సెలెక్షన్ ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుండే. స్టార్టింగ్లో అయితే వీఆర్ లైక్ సో మెనీ గర్ల్స్ అండ్ దెన్ దే షార్ట్ లిస్ట్ అరౌండ్ 15 గర్ల్స్, 15 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 15 షార్ట్ లిస్ట్ చేసింది కూడా ఫస్ట్ ర్యాంప్ వాక్ చూసారు అండ్ దెన్ ఇంట్రొడక్షన్ చూసారు, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వస్తారు, అండ్ దెన్ మీ స్టోరీ ఏంటి. బికాజ్ ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యూటీ, మీరు ఎలా ఉన్నారు అన్నది కాదు, ఇట్స్ మోర్ అబౌట్ వాట్ ఈస్ ద పర్పస్ యూ క్యారీ. మీరు మీతో పాటు ఏం పర్పస్ని తీసుకెళ్తున్నారు, ఏ అడ్వొకసీ పైన వర్క్ చేద్దాం అనుకున్నది చాలా ఇంపార్టెంట్ ఇందులో. అందరూ అయితే బ్యూటీ ప్యాజెంట్స్ అంటే ఒక అందం ఒకటే అని అనుకుంటారు, బట్ ఇట్స్ మోర్ దెన్ దాట్. And we have this competition, very tough competition is happening, and we have the finale on 7th of June in Dara Conventions. Dara Resorts, 7th Dara of June. Resorts. అందాల పోటీలు అంటే ఒక అపోహ ఉంటుంది అందరికీ, మోడలింగ్ అన్నా కానీ ఇబ్బంది. మీకు ఎలా అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇష్టమా లేకపోతే ఎలా? చిన్నప్పటి నుంచి ఇష్టమే. చిన్నప్పటి నుంచి బ్యూటీ ప్యాజెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే. 14-13 ఇయర్స్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ చిన్నప్పుడంతా కూడా క్రౌన్ టైటిల్ అని అనుకుంటూ ఉండేదాన్ని. బట్ వన్ ఐ టర్న్ 18, 19, 20s దెన్ ఐ రియలైజ్ ఇట్స్ మోర్ అబౌట్ పర్పస్ ఉంది అని చెప్పేసి. సో దట్ ఈస్ వన్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్ అని చెప్పేసి అనిపించింది. దట్స్ హౌ ఐ కేమ్. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అయిపోయాయి, ఎలా అనిపించింది? అంటే మిస్ వరల్డ్ పోటీలను చూసి మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది? మిస్ వరల్డ్ సంథింగ్, నాకైతే మిస్ వరల్డ్ హైదరాబాద్లో ఈ తెలంగాణలో అవ్వడం చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు సౌత్ ఇండియా స్టేజ్లో ఎప్పుడూ అవ్వలేదు, ఫస్ట్ టైం వచ్చింది. అండ్ దట్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్ బికాజ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎప్పుడైతే హైదరాబాద్లో అయిందో అందరు తెలుగు స్టేజ్ వాళ్ళకి కూడా ది గాట్ టు నో మిస్ వరల్డ్ అన్న కాంపిటీషన్ ఉంది. మిస్ వరల్డ్ అంటే ఈ బ్యూటీ ప్యాజెంట్స్ అంటే ఒకటి అందం మాత్రమే కాదు, ఇంకా ఒక అడ్వొకసీ ఉంది, ఒక పర్పస్తో అందరూ ఫ్రంట్ నడుస్తారు అని చెప్పేసి ఉంది. అదైతే అందరికీ తెలిసింది, అందరికీ అవేర్నెస్ అనేది వచ్చింది ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ తెలంగాణలో అవ్వడం వల్ల. And I'm expecting the Miss Universe finale also to happen in Telangana. What is the difference Miss World, Miss Universe? Miss World and Miss Universe are two different beauty pageants. Of course, every beauty comes with a purpose, but they are led by two different organizations and they stand for different values. ఇప్పుడు ఈ ఫైనల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ సో ఇప్పుడైతే 15 గర్ల్స్ అందరం కలిసి కంటెస్ట్ చేస్తాము. ఇందులోంచి 3 మెంబర్స్ వస్తారు. ఒకరు మెయిన్ విన్నర్ మిస్ యూనివర్స్ ఏపీ అవుతారు అండ్ నెక్స్ట్ ఫస్ట్ రన్నరప్ అండ్ సెకండ్ రన్నరప్ కూడా ఉంటారు. ఎవరైతే మిస్ యూనివర్స్ ఏపీ విన్ అవుతారో వాళ్ళు ఏపీని రిప్రజెంట్ చేస్తూ ఇండియా లెవెల్లో అంటే నేషనల్ టర్మ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలా తెలంగాణ నుంచి ఒకరు, ఆంధ్ర నుంచి ఒకరు పార్టిసిపేట్ చేస్తారు మన స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ. అండ్ దెన్ దే పార్టిసిపేట్ ఆన్ నేషనల్ ప్లాట్ఫామ్. అండ్ ఒకరు మొత్తం 30 స్టేట్స్ నుంచి ఒకరు మిస్ యూనివర్స్ ఇండియా అవుతారు. వాళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్తారు. ఇక్కడ ఫైనల్స్ ఎక్కడ ఉంది? ఫైనల్స్ ఇంకా ఏం తెలియదు, డిసైడ్ చేయలేదు. సో వన్స్ వీ విన్ దిస్ ప్లాట్ఫామ్, విన్ దిస్ ప్యాజెంట్, దెన్ విల్ గెట్ టు నో. నమస్తే అండి, నా పేరు గాయత్రి. ఇక్కడ నుంచి నేను ఆంధ్ర నుంచి అండి. అంటే పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది మాత్రం హైదరాబాద్లో ఇక్కడే. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మిస్ యూనివర్స్ అనేది ఇట్స్ లైక్ మై డ్రీమ్ చాలా ఇయర్స్ నుంచి. అండ్ ఫైనల్లీ దానికోసం కష్టపడి చాలా ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఇక్కడ ఉన్నాము. రేపే ఫినాలే, సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ 15 మెంబర్స్ నుంచి ఒకరు సెలెక్ట్ అవుతారు? ఈ 15 మెంబర్స్ నుంచి ఒకరు సెలెక్ట్ అవుతారండి. ఆఫ్టర్ లైక్ 3-4 రౌండ్స్ ఉంటాయి. సో అన్ని రౌండ్స్ పర్ఫార్మెన్స్ చూసి దిల్ టేక్ ద బెస్ట్ వన్. ఎవరైతే ఆంధ్రాని ప్రౌడ్గా రిప్రజెంట్ చేయగలరో ఆ అమ్మాయి గెలుస్తుంది. మోడలింగ్ ఫ్యాషన్ అంటేనే ఒక అపోహ ఉంటుంది, అందరు అమ్మాయిలు రావడానికి భయపడుతుంటారు, వేధింపులు ఉంటాయేమో ఇట్లా అని. అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి? ఎలా ఉంది పేరెంట్స్ నుంచి? అయ్యాయండి, చాలా అయ్యాయి. ఎందుకంటే నేను కూడా ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ కూడా ముందు ఒప్పుకోలేదు. మా మమ్మీ ఎప్పుడు సపోర్టివ్, బట్ డాడీస్ ఆల్వేస్ తెలుసు కదా
హీస్ లైక్ ఎందుకు ఇవన్నీ అని. బట్ నేను కన్విన్స్ చేశాను, చాలా చాలా చెప్పాను, అది మోడలింగ్ ప్యాజెంట్రీ మొత్తం వేరు, మీరు అనుకున్నది కాదు, ఇట్స్ మోర్ అబౌట్ ద పర్పస్ అనమాట, బయటికి కనిపించే అందం కాదు, లైక్ నీ ఇన్నో బ్యూటీ, నీ కాన్ఫిడెన్స్, నువ్వు ఎంత ప్రౌడ్గా రిప్రజెంట్ చేయగలవు అండ్ నువ్వు దేనికోసం నించోగలవు, అవన్నీ ఇంపార్టెంట్. సో బయట కనిపించేది డెఫినెట్గా కాదు, లోపల చాలా ఉంటుంది. ఐ విష్ అందరూ అది గుర్తించి మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అయిపోయాయి కదా, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించిందండి, ఎందుకంటే అసలు మిస్ వరల్డ్ పోటీలు చాలా ఇయర్స్కి జరుగుతాయి, అలాంటిది మన ఇండియాలో సెకండ్ టైం కాన్సిక్యూటివ్గా జరిగింది. లాస్ట్ ఇయర్ ముంబైలో అయింది, ఈ ఇయర్ హైదరాబాద్లో అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ కాంపిటీషన్ చూసి మన అమ్మాయిలు, మన తెలుగు అమ్మాయిలు చాలామంది దానికోసం ఏం చేస్తారు అండ్ దానివల్ల చాలా గర్వకారణం అని చెప్పుకోవాలి నేను. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అంటే డిఫరెన్స్ ఏంటి వాటికి, మిస్ వరల్డ్కి మిస్ యూనివర్స్కి? అంటే రెండు నేషనల్ ప్యాజెంట్సే అండి. మిస్ ఇండియా అయిన అమ్మాయి మిస్ వరల్డ్కి వెళ్తుంది, మిస్ యూనివర్స్ అయిన అమ్మాయి మిస్ యూనివర్స్ ఇండియాకి వెళ్తుంది అనమాట. అంటే రెండు ప్యాజెంట్స్ సేమే, కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ మిస్ వరల్డ్లో బ్యూటీ విత్ ఎ పర్పస్ ఎక్కువ అలా అనమాట. మిస్ యూనివర్స్ రెండు ఒకటే, బట్ రిప్రజెంట్ చేసే విధానం అనేది డిఫరెంట్ అంతే. మీరు ఎప్పటి నుంచి మోడలింగ్ కానీ ఫ్యాషన్ కానీ ఎప్పటి నుంచి? నేను 1 year నుంచే ఉన్నానండి, 1 year అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను అండ్ ప్యాజెంట్రీ అయితే ఇదే సెకండ్ టైం నేను ఆడిషన్ చేయడం. రీసెంట్గా మిస్ ఆంధ్ర విన్ అయ్యాను అండ్ ఇది నా సెకండ్ టైం మిస్ యూనివర్స్. ఆంధ్ర టైటిల్ విన్నారు? మిస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రన్నర్ అప్ అయ్యాను నేను. వైజాగ్లో జరిగాయి రీసెంట్గానే 3 months బ్యాక్ అండ్ అది గెలిచాను నేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.